హాయ్ హలో వెల్కమ్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఒక మనిషిలో ఏదో ఒక రంగంలోనే ప్రావీణ్యత ఉంటుంది, కానీ ఆమె ఒక మల్టీ టాలెంటెడ్ గ్రేట్ ఉమెన్. ఎక్కడో నిమ్మకూరు జమీందార్ ఫ్యామిలీలో పుట్టి ఫ్యాషన్ రంగంలో తన మార్క్ని ఫ్యాషన్ పుట్టిలు పారిస్ దాకా తీసుకువెళ్లిన ఆ గ్రేట్ టాలెంటెడ్ ఉమెనే శ్రీదేవి చౌదరి. లండన్లోని చాలా మ్యాగజైన్స్కి కవర్ పేజ్ అయ్యారు. న్యూయార్క్ టైమ్స్ మ్యాగజైన్ బ్యానర్ ఐటమ్ అయ్యారు. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్స్ ఇన్ ఇండియాలో తన పేరు చేర్చుకున్నారు. టాప్ 50 సెక్సియస్ట్ ఉమెన్స్ ఇన్ ఏషియాలో షార్ట్ లిస్ట్ అయ్యారు. తను వెడ్డింగ్ డిజైనర్, మోడల్, సామాజిక కార్యకర్త. ఈ రోజు మనతో శ్రీదేవి చౌదరి గారు ఉన్నారు. మరి తన లైఫ్ జర్నీ ఎలా మొదలైంది, ఎలా ఇంత స్థాయికి చేరుకున్నారో వారి మాటలోనే తెలుసుకుందాం. హలో అండి శ్రీదేవి చౌదరి గారు. హాయ్ కాంతి, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. మిమ్మల్ని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. యా, మీరు మీ లైఫ్ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆడియన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈరోజు ఆ గోల్డెన్ ఛాన్స్ నాన్న చేస్తోంది. సో ఫస్ట్ మీ కెరీర్ ఎలా స్టార్ట్ చేశారు, అందుకంటే ముందు మీరు ఎక్కడ పుట్టారు ఏంటి ఒకసారి చెప్పండి. నేను విజయవాడలో పుట్టాను. అండ్ దెన్ మై అమ్మ నాన్నగారు కూడా అందరు విజయవాడలో ఉంటారు. బట్ నాన్నగారిది గోదావరి జిల్లా అండ్ మా మమ్మీ కమ్స్ ఫ్రమ్ నిమ్మకూరు జమీందార్ ఫ్యామిలీ. అండ్ సో దే సెటిల్ విజయవాడలో సెటిల్ అయ్యారు. సో బేసిక్లీ ఐమ్ ఫ్రమ్ విజయవాడ. ఓకే. అండ్ ఇంకొకటి కూడా విన్నా, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ క్రికెట్ నుంచి ఉన్నారు సమ్వన్ అని విన్నా. నాన్నగారు క్రికెట్ ఫీల్డ్, నాన్నగారు క్రికెట్ రంజీ ట్రోఫీ ప్లేయర్. దెన్ మై బ్రదర్ మధుకర్, హీ ప్లేడ్ ఫర్ ఇండియా ఏ టీమ్. అండ్ వైజాగ్ స్టేడియం నాన్నగారు కట్టించారు. యా, సో అజరుద్దీన్ క్యాప్టెన్ చేసింది కూడా నాన్నగారే చేశారు. సో ఐ గ్రూ అప్ వాచింగ్ క్రికెట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచి. సో ఫైన్. ఇంకా మీ చైల్డ్హుడ్ గురించి? Childhood, I was very, very naughty. Oh. Very dominating. Very outgoing. Okay. And spoiled child. Okay. Family lo I'm the eldest actually. Andarkana peddanni nenu, but I think I was manstatwan chinna pillane andarkana ekku domination and then happy undedani, happy childhood. సో అప్పుడు విజయవాడలో స్టార్ట్ అయిన ఎడ్యుకేషన్ దగ్గర నుంచి అక్కడి నుంచి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇప్పటికి టచ్ లో ఉన్నారా? ఎవ్రీబడి. చిన్నప్పుడు ఫ్రెండ్స్, థర్డ్ స్టాండర్డ్ ఫ్రెండ్స్ నుంచి కాలేజ్లో చదువుకున్నాను సేపు అందరు ఫ్రెండ్స్తో టచ్లో ఉన్నాను. ఓకే. సో మరి స్కూలింగ్ దగ్గర నుంచి కాలేజ్ ఎండింగ్ వరకు కూడా మీకు చాలా మంది ఫాలోయింగ్ ఉండేవాళ్ళు అని విన్నాం. సో లవ్ లెటర్స్, అఫైర్స్, అవన్నీ నాకు చిన్నప్పుడు మెమరీస్. చాలా మంది చెప్పేవారు తొందరగా పెళ్లి చేసుకుంటే బోల్డన్ నగలేసుకోవచ్చు, బట్టలు వేసుకోవచ్చు. అండ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ నాకు రెడీ అవ్వాలంటే చాలా ఇష్టం. సో అంటే గిఫ్ట్స్ కూడా ఇస్తారు కదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే. సో ఆ రోజులో 5 స్టార్ చాక్లెట్, మ్యాగ్నెటిక్ పెన్సిల్ బాక్స్, ఆ చిన్న చిన్నవి కూడా ఇచ్చినా కూడా హ్యాపీ అయిపోయేవాళ్ళం. సో సర్లే నేను పెళ్లి చేసుకుంటాను అనేసాను. ఆ అబ్బాయి సీరియస్ తీసుకుని నాన్నగారి వరకు వచ్చేసింది. ఓకే. సో అమ్మ నాన్నగారు గారు ఏంటి నువ్వు 15 yearsకి పెళ్లి చేసుకుంటానంటే గిఫ్ట్స్ వస్తాయని పెళ్లి చేసుకుంటాను, లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి దట్స్ ఇట్. దే పుట్ మీ ఇన్ బెంగళూరు. ఓకే. అంకుల్ దగ్గర చదువుకున్నాను అప్పటి నుంచి. మీకు ఎక్కువగా రెడీ అవ్వడం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అంటున్నారు కదా. సో అదే మీకు ఇన్స్పిరేషన్ అయిందా చిన్నప్పటి నుంచి ఈ కెరీర్ని ఎంచుకోవడానికి, ప్రొఫెషన్లోకి రావడానికి? నో, నాట్ లైక్ దట్. ఐ ఆల్వేస్ చిన్నప్పటి నుంచి కూడా చక్కగా తయారవుతాం, బీ ప్రెజెంటబుల్. ఆల్వేస్ నాకు చిన్నప్పటి నుంచి ఒక థియరీ ఐ బిలీవ్, షీ లివ్డ్ లైక్ అ క్వీన్, షీ డైడ్ లైక్ అ క్వీన్. ఆల్వేస్ రాణిలాగా ఉండాలి, రాణిలాగానే పోవాలి. పొద్దున్న లేచి కిందకు వచ్చినా కూడా రెడీ అయ్యే కిందకు వస్తాను. ఓకే. జ్వరం ఉన్నా రెడీ అవుతాను. ఓకే. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినా రెడీ వెళ్తాను. సో ఇట్స్ లైక్ దాట్. ఓకే. మరి ఫ్యాషన్ ఫీల్డ్ అనేది ఎప్పుడు మీకు డిజైన్ చేసుకోవాలి, నా లైఫ్లో ఇది ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనిపించింది? నేను తయారై వెళ్ళినప్పుడల్లా చాలా మంది చెప్పేవారు చాలా మంచి బట్టలు వేసుకుంటారు. అండ్ ఐ సే యా సమ్టైమ్స్ ఐ డిజైన్. బట్ మై ఫ్రెండ్ స్వాతి సాంగి గ్రూప్ ఎండి, షీ ఆల్వేస్ తను చెప్పేవారు వై డోంట్ యూ డిజైన్ అంటే, డిజైనింగ్ మనం ఎన్ఎఫ్టీ చదవలేదు, మనకు తెలియదు. నో స్టార్ట్ ప్లేయింగ్ విత్ ఇట్ అని 1 year నుంచి. సో షీ యాక్చువల్లీ ఎంకరేజ్ మీ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండ్ షీ సెడ్ నో యూ స్టార్ట్ ప్లేయింగ్ విత్ ఇట్. So that's why I got into it and it's now 2 years okay since I got into this and it's doing extremely well. Okay. We sell all over the world and all these shows I do in India, so it's doing pretty well. ఓకే. సో ఇవన్నీ కూడా మీరు ఈ ప్రొఫెషన్గా తీసుకోవాలంటే ఫస్ట్ ద థింగ్ పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా ఉండాలి. వాట్ అబౌట్ దట్? ఐ థింక్ మమ్మీ డాడీ వాళ్ళు ఇంకా డిసైడ్ చేసుకున్నారు. మన ఫ్యామిలీస్లో జనరలీ దే డోంట్ అలౌ దీస్ థింగ్స్. సో ఐ థింక్ వైల్డ్ చైల్డ్. ఓకే. సో ఐ డూ వాట్ మేక్స్ మీ హ్యాపీ అండ్ whatever comes to my mind and I feel it is right, I will 100% చేస్తాను ఆ పని నేను. ఓకే. అంటే ఆలోచించను ఈ ఫ్యామిలీ నుంచి పుట్టాను, ఆ ఫ్యామిలీ నుంచి పుట్టాను. ఐ వోంట్ థింక్ లైక్ దట్, బట్ ఐ విల్ నాట్ డూ రాంగ్. సో 19 yearsకే మ్యారేజ్ అయిపోయింది అంటున్నారు. సో మ్యారేజ్కి ముందే మీ కెరీర్ని డిజైన్ చేసుకున్నారా లేకపోతే ఆఫ్టర్ ద మ్యారేజ్? నో, ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్.
That's it. అప్పుడు కెరియర్ ఏం లేదు, నగలు బట్టలు తయారవుతాం, చక్కగా తిరగొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా. ఐ నెవర్ థాట్ మన ఇంట్లో ఆ కెరియర్, దే నెవర్ థాట్ అస్ టు హ్యావ్ అ కెరియర్. ఓకే. ఇట్స్ లైక్ యూ స్టడీ వెల్, గుడ్ క్యారెక్టర్, గుడ్ అమ్మాయి అవ్వాలి అండ్ మంచి హ్యూమన్ బీన్ అవ్వాలి. మై మదర్ ఆల్వేస్ స్ట్రెస్డ్ Okay. దట్ యూ షుడ్ బి ఎ గుడ్ పర్సన్. సో ఓకే. మరి కెరీర్ని ఎలా స్టార్ట్ చేశారు? ఆఫ్టర్ ఐ వెంట్ త్రూ మై డివోర్స్, ఐ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా 14 సంవత్సరాలు. దెన్ డివోర్స్ తర్వాత ఇండియాకి వచ్చాను. అండ్ దెన్ small things I started doing. So many things I did. So that's how you get into this finally when I'm this age, whatever age you think. ఓకే. So I started doing. సో ఆస్ట్రేలియాలో 14 years ఉన్నారు. మరి అక్కడ ఏం చేశారు 14 years? Australia, best thing is I got married, but then my marriage unfortunately didn't work. So job cheyalani anukunnanu. Job ante I went to a bank. You'll be surprised if I tell you this story. It's inspiration to every woman. Every woman should hear this. వెళ్తే రెజ్యూమే అడిగారు. రెజ్యూమే ఏంటన్నాను. దెన్ బయోడేటా యూ హ్యావ్ అన్నారు. ఐ సెడ్ వాట్స్ అ బయోడేటా అన్నారు. బికాజ్ మన ఐ నెవర్ థాట్ ఈ బయోడేటా రెజ్యూమ్ సంథింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఐ సెడ్ నో, ఐ డోంట్ హ్యావ్ అన్న. ఐఎమ్ బార్న్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ, ఐ డోంట్ నో, ఐ నెవర్ వర్క్డ్ అన్నాను. సో దేర్ ఇస్ ఇస్ స్మైల్. దెన్ ఐ వెంట్ బ్యాక్ టు నైట్ కాలేజ్, డిడ్ మై MBA, but never told amma nangaru what I'm going through in marriage or anything. ఓకే. Night college elli, then I applied for bank, Commonwealth Bank. Then I got through the job. It's a very tough life I led. ఓకే. Pedda family nunchi putna, golden spoon tho putna, I went through a lot of pain in life, lot of pain. And then I got the job as a teller. ఓకే. Teller ante ordinary job, $2,000 salary. ఓకే. Ordinary job, ordinary startup for a bank. But then my godfather Tony Hatch, he actually took care of whatever I was doing and all. Long skirts eskonidani, simple girl. In 2 years it became to short skirts and then stylish and confidence. And Okay. then I became head of the human resources department, one of the Oh. biggest jobs, drawing almost $250,000 salary. గ్రేట్. From a simple Telugu girl you transform into this different person. Today whatever I am today is what I owe to that man who actually took care of me as a daughter and who actually did everything for me. శ్రీదేవి గారు, సారీ టు ఆస్క్ దిస్, బట్ మీరు అన్నారు ఈ పెయిన్స్ అనేవి చాలా ఫేస్ చేశారు. ఈ ఫేస్ చేసే ముందు మీకు డివోర్స్ అనేది జరిగింది కదా. సో Yeah. వై, వాట్స్ ద రీజన్ బిహైండ్ I think two people, నాన్నగారేమో ఎప్పుడు చదువుకొని అబ్బాయిని చేసుకోవాలి, డబ్బులకి నెవర్ మై పేరెంట్స్ గేవ్ ప్రాముఖ్యత, నెవర్ దే గేవ్ ఇంపార్టెన్స్. సో చదువుకున్న అబ్బాయిని చేసుకోవాలి. అండ్ దెన్ మై ఎక్స్ హస్బెండ్ వాజ్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ దెన్ వి గాట్ మ్యారీడ్. బట్ దెన్ ఐ గ్రూ అప్ వాచింగ్ మై ఫాదర్, మై బ్రదర్. సో మై మెన్ కాన్సెప్ట్ వాజ్ డిఫరెంట్. సో మేబీ మరి ఎక్కువ ఎడ్యుకేషన్ ఉన్నా నాకు సెట్ అవ్వలేదు అనుకుంటా. సో ఐ జస్ట్ 2 మనుషులు ఇద్దరు మనుషులు కలవలేదు అనుకుంటా. సో ఐ థింక్ ఇట్స్ దట్. బట్ ఈవెన్ నౌ ఐమ్ అ గుడ్ ఫ్రెండ్ టు మై ఎక్స్ హస్బెండ్ బికాస్ ఐ హావ్ అ సన్ విత్ హిమ్. ఓకే. So I'm very close to my ex mother-in-law's family and very very close. బట్ 14 years జర్నీ వెంట్ ఆన్. Yeah. సో మరి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలని, మీకు వారికి బాగా కలవాలనేది ఎప్పుడు స్టెప్ తీసుకోలేదా? I think after 10 years of marriage, I think I decided that it's not working out, and then I told Amma Nangar, then Vijayawada vachesanu. Then I got my chinna babu, he was 5 years old. So I got him back to India. ఓకే. And then I thought ఇంకేం చేయాలని, then I shifted to Hyderabad. ఓకే. So I started living in Hyderabad, and that's how my whole life took a different turn. ఓకే. Yeah. సో ఆఫ్టర్ దట్ మీ అబ్బాయి 5 years అప్పుడు మీ అబ్బాయి ఉన్నప్పుడు మీరు వచ్చేసారు. సో Yeah. మీ ఇద్దరి మధ్యలో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? Me and my son, good question. He's now 23 years old. ఓ, బట్ యు ఆర్ నాట్ లుకింగ్ లైక్ దట్ as you're having a 23 years of guy. Can I do your interview every week? Yeah. If you're praising me, I'll come every week. Oh, sure. Why not? So Akash is now 23 years old. Okay. The bond between, I think, son and mother is a little bit tough because I'm not a father. I'm just a mother. Maybe a boy కి ఎప్పుడు ఒక తండ్రి ఉంటే అది వేరు ఉంటుంది అనుకున్నా నేను. సో ఎక్కువ నాన్నగారు అమ్మతో చాలా క్లోజ్. తను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు. Okay. So he calls me mom and he calls my mother amma. Oh. Yeah. But he's a good friend of mine. He's a good, I think, I wouldn't say about chala best son, best mother అనుకుని, but I think I'm developing my relation with him. ఓకే. సో తను ఇప్పుడు ఏం చేస్తున్నాడు, అలాగే కెరీర్ని ఎలా డిజైన్ చేశారు తన కెరీర్ని? I don't decide his career. He's a Okay. very self-made boy, very simple. నాలాగా అస్సలు గ్రాండ్నెస్ లేదు. Okay. 2 pairs of slippers, 3 shirts, 2 pants, very simple. కార్ కూడా కొనుక్కోడు. He Okay. goes by auto. He's very simple. ఎంత మనీ ఉన్నా కూడా he's very very simple. సో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఫ్యాషన్ ఈ ప్రొఫెషన్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? Fashion, Yes. movies is glamour. Yeah, And then completely. you always look nice when you wear good clothes. Yeah. And when you design, people కూడా మంచి బట్టలు వేసుకుంటే మంచి నగలు వేసుకుంటే you look nice. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు నగలు వేసుకోలేరు, అది తప్పు. When I designed somebody, one of the bride వచ్చింది నా దగ్గర, and generally my clothes are little bit expensive. So అమ్మాయింది, అయ్యో నా బడ్జెట్ 50,000 ఉంది, but that లంగా only costed me itself 80,000 to make. ఓకే I just gave it off. ఓకే ఇఫ్ ఐ కెన్ మేక్ హర్ హ్యాపీ. మన లైఫ్లో మనకి ఇంత నెగిటివ్ జరిగింది. సో ఇఫ్ ఐమ్ సీయింగ్ చిన్న పిల్ల పెళ్లి చేసుకుంటుంది, ఒక 25,000 నాకు కలిసి వచ్చేది ఏం లేదు. సో ఐ సా ద సో మచ్ హ్యాపీనెస్ ఇన్ ఐస్. ఐ సెడ్ లెట్ మీ డూ ఇట్. సో ఐ జస్ట్ ఓకే ఓకే యాక్చువల్లీ లైఫ్లోనే అప్ అండ్ డౌన్స్ అనేవి పెయిన్స్ చాలా ఫీల్ అయ్యారు. మరి ఫ్యాషన్ ఫీల్డ్ అనేది చాలా టఫెస్ట్ ప్రొఫెషన్ యాక్చువల్లీ. మరి దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఫస్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మనకి ఇది కెరియర్గా కాదు కదా, యాజ్ అ ఇంట్రెస్ట్ అండ్ హాబీగా Okay. చేస్తున్నాను. అండ్ దెన్ నౌ ఇట్స్ బికమ్ లైక్ మోర్ ఆఫ్ అ కెరియర్, బట్ దిస్ ఇస్ నో కాంపిటీషన్. I believe only one thing, that suppose you are anchor, Kanti is the best anchor, Sridevi Chaudhary అంటే శ్రీదేవి చౌదరి. Okay. నేను చేసే బట్టలు 10 మంది నచ్చుతుంది. సో ద కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. ఓకే అమ్మలేదు, నేనే వేసుకుని తిరుగుతాను, మై ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. Okay. I want to create good things. I want to create beautiful things where women will feel happy, royal and hot and nice. So ఓకే డిజైన్ చేసినటువంటి ఏదైనా తీసుకోవచ్చు, దాంట్లో ఫస్ట్ మీరు ఎర్న్ చేసింది I earn, but it always goes back again. There's no Okay. earning there. ద కాస్ట్లీయెస్ట్ వన్. The costliest one, I think 2.5 lakhs Gagra. We made the cost of my Gagra itself costed me 2.5 lakhs. ఓకే We sold it for, నిజం చెప్తే మళ్ళీ అందరు 50% డిస్కౌంట్ అడుగుతారు. 4 lakhs we sold it. ఫైన్. ఇంకా మీ ప్రొఫెషన్లో తీసుకుంటే ఎంబీఎస్ జ్యువెలరీస్ మీరు డిజైన్ చేశారు, యూఆర్ అన్ అంబాసిడర్ ఫర్ దట్, అండ్ మోర్ చాలా ఫ్యాషన్ షోస్ కూడా వర్క్ చేశారు. ఇవన్నీ ఎలా స్టెప్ తీసుకున్నారు? MBS Jewelry is one of my favorite jewelers, and all my నేను వేసుకున్న నగలు ఏంటి అన్నీ ఆయనే డిజైన్ చేస్తారు. అండ్ దెన్ ఈ ఆస్ మీ, నా నగలు నీ మీద చాలా బాగుంటాయి శ్రీ, మీరు మా కంపెనీకి చేయొచ్చు కదా అని హీ ఆఫర్డ్ మీ. ఐ సెడ్ ఐ విల్ నాట్ టేక్ మనీ, బట్ ఐ డెఫినెట్లీ మోడల్ ఫర్ యువర్ జ్యువెలరీ, అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ దెన్ హీ మేడ్ మీ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ MBS Jewelers. ఓకే ఫస్ట్ టైం మీరు కెమెరా ముందు వచ్చినప్పుడు ఎలా అనిపించింది మరి? I'm happy, I'm confident. I don't feel anything at all. ఓకే సో ఫస్ట్ నుంచి కూడా మీరు అంటున్నారు పెయిన్స్ వస్తున్నాయి, చిన్నప్పటి నుంచి కూడా మంచిగా ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చి పెయిన్స్ ఫీల్ అయ్యారు, దెన్ ఆఫ్టర్వర్డ్స్ యూఆర్ ఇన్ ద రాయల్ ఫ్యామిలీ. సో ఇలా వచ్చినప్పుడు ఈ అప్ అండ్ డౌన్స్ని ఎలా యూ హ్యావ్ ఫేస్డ్ ఇట్? It's very tough. Without family support, friend support, you cannot do it. It's very, Okay. very tough. And especially the transition period of coming from normal girl, పెళ్లి చేసుకుని మళ్ళీ back, it's very tough. Lot of people ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళకి తెలియదు మనం ఏంటో, మన మనస్తత్వం ఏంటో. దే డోంట్ నో యాక్చువల్ స్టోరీ ఏం జరిగిందో తెలియదు. మన మీదకి వచ్చే వరకే వాళ్ళకి తెలుస్తుంది, ఓహో మనం ఫీల్ అవుతున్నాను, బట్ ఇంకోళ్ళు అనే ముందు వాళ్ళు ఆలోచించరు. వెరీ వెరీ టఫ్. సో మెనీ పీపుల్ సెడ్ సో మెనీ థింగ్స్, బట్ పీపుల్ హూ నో మీ, నేను ఎవరో తెలిస్తే దే లవ్ మీ. దే డోంట్ నో మీ, అమ్మో శ్రీదేవి అంటే యారగెంట్, వెరీ రూడ్ అనుకుంటారు. సో యాక్చువల్లీ మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ ఫీల్డ్లో ఉన్న అమ్మాయిలకి చాలా వరకు రూమర్స్ ఉంటాయి, ఒక ఆట వస్తువులా చూస్తారనమాట. సో మీ దగ్గరికి ఇలాంటివి రూమర్స్ కానీ ఇలా ఏదైనా మీరు ఫేస్ చేసిన టైంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? నథింగ్, ఇట్స్ హౌ యూ వాంట్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు చీప్ ఉంటే జనాలు చీప్గా చూస్తారు. ఇఫ్ యూఆర్ టఫ్, పీపుల్ ఆర్ టఫ్. 1-2 times they'll say, third time they'll be careful what they speak. ఓకే I think woman is very powerful. నువ్వు అనుకుంటేనే నడుస్తుంది ఏదైనా స్టోరీ, యా. అనుకోకపోతే. ఈ డిజైన్ ప్రొఫెషన్స్లో అమ్మాయిల పరిస్థితి ఏంటంటారు? అంటే మీలాగా బోల్డ్గా ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటే ఏదైనా కానీ మేము డిఫీట్ చేయొచ్చు, బట్ సో మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వెరీ ఇఫ్ యూర్ బోల్డ్ అండ్ ఆల్ దిస్, ఇట్ డజంట్ వర్క్ అవుట్ ఇన్ ఫ్యాషన్ ఫీల్డ్. మనం ఏంటంటే మన ఫ్యామిలీస్ ఇలాంటిది కాబట్టి పట్టించుకోరు, బట్ అదర్వైజ్ గర్ల్స్ ఐ థింక్ ఇట్ ఈస్ లిటిల్ బిట్ టఫ్ ఇన్ ద ఫ్యాషన్ ఫీల్డ్ డెఫినెట్లీ. రూమర్ కానీ ఏ ఒక్కటి కూడా మిమ్మల్ని ఏడిపించిన సంఘటన కానీ ఏడిపించిన రోజు కానీ ఒక టైం అనేది ఎప్పుడు లేదా మీకు? వెన్ యూ నన్ను చూస్తే చాలా మంది అనుకుంటారు బాగా చాలా హ్యాపీ లైఫ్, కలర్ఫుల్ లైఫ్, సో మచ్ జ్యువెలరీ, మంచి కారు, ఇట్స్ సో నైస్. బట్ దే ఆర్ డేస్ వెన్ ఐ గో బ్యాక్ టు మై బెడ్రూమ్కి వెళ్ళి అలోన్ వెన్ ఐమ్ దేర్, దర్ సో మెనీ టైమ్స్ వెన్ పీపుల్ సే రాంగ్ థింగ్స్. ఓకే Definitely hurts. But I think I became tougher. ఓకే Now I don't care. My mother knows what I am, my father knows, my son knows, my friends know. ఓకే So I really don't have to answer, ఎవరికి ఆన్సర్ చేయక్కర్లేదు. God knows everything. ఓకే
సో వన్స్ యూ కమ్ టు దట్ పొజిషన్ నువ్వేమన్నా నాకు పట్టించుకోను. ఐ నో వాట్ ఐఎమ్. సో నా ముందు మాట్లాడితే దెన్ ఇస్ డిఫరెంట్. ఓకే నా వెనకాల మాట్లాడితే ఐ డోంట్ కేర్. ఓకే I really మరి don't care. ఫాదర్ మదర్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ సపోర్ట్ అయితే మీకు ఉంది. ఒకవేళ లేదు, మీరు ఒకళ్ళు శ్రీదేవి ఒక్కళ్ళే ఉన్నారు, ఉండగలరా? నో, ఐ డోంట్ థింక్ సో. ఉండలేరు. నో. బియాండ్ దట్ ఎమోషనల్ నుంచి బయటకు వస్తే బాగా హ్యాపీనెస్తో ఉన్న డేస్, మెమరబుల్ డేస్ యువర్ లైఫ్? All my friends are there with me every day. There's so many friends like somebody who came with me, Sarojaka today from Kakinada. She's my closest friend. 17 years. Mukka English radu. All over the world she travels nato. ఓ Everywhere. అమెరికా వెళ్తే అమెరికన్స్తో తెలుగు మాడుతుంది, బ్యాంకాక్ వెళ్తే తెలుగు మాడుతుంది, బట్ యెట్ ఐ లవ్ హర్. ఓకే. కంపల్సరీ నేను ఎక్కడ వెళ్ళినా తను ఉండాలి. రాయల్ ఫ్యామిలీస్ అందరికి కూడా డిజైనింగ్ చేశారు, మరి వెడ్డింగ్ డిజైన్స్. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ టు యూ అండ్ ఆల్సో ఫర్ ద తెలుగు పీపుల్. హౌ యువర్? No, I didn't design for them. This September, they invited me on Royal Fables. Acha. That's where all the queens of India, all అన్ని రాష్ట్రాల మహారాణి, కాన్పూర్ మహారాణి, గైక్వాడ్ మహారాణి వీళ్ళందరూ వస్తున్నారు, వాళ్ళు డిజైనింగ్ చేస్తున్నారు. సో ఫ్రమ్ మన సైడ్ నుంచి దే సెలెక్టెడ్ మీ టు బీ మన క్లోత్స్ని షోకేస్ చేయమని. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్ దే థాట్ దట్ మై క్లోత్స్ ఆర్ మెంట్ టు బీ ఫర్ రాయల్టీ. సో ఐమ్ Okay. క్వైట్ ఎక్సైటెడ్. September 26th and 27th I'll be showcasing in Delhi. ఓకే. మోర్ దాన్ దిస్ డిజైనింగ్ మీరు ఇంకా ఏం చేస్తారు? I do political liaising. I should not tell. No, nothing like that. But I do business. ఓకే. వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్? Mainly, I do political liaising, and apart from that, now full-fledged into designing, and I help my friends. So whatever we have to do. చౌదరి గారి లైఫ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకునే ముందు మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. ఓకే. అండ్ ఇంకా మీ పేరుతో ఒక బ్రాండ్ కూడా పెట్టారని విన్నాం. వాట్స్ దట్ బ్రాండ్? The couture brand which we launched is HRH by Sridevi Chaudhary. HRH ante Her Royal Highness. ఓకే. The title what you give every queen ki iche title HRH ఉంటుంది. So that's the title I chose for her. సో మరి ఈ బ్రాండ్ నుంచి ఏమేమి వస్తాయి అసలు? వాట్స్ దిస్ బ్రాండ్? This brand is totally Indian wear. Saris, we weave saris and khadis, ikkats, dresses, everything. Like we do everything for bridal collection. Okay. Whatever a bride needs or మన పండగలకి ఏమి వేసుకోవాలో whatever, everything. ఓకే. మరి ఫ్యాషన్ అంటేనే ఎవ్రీడే చేంజ్ అయిపోతూ ఉంటుంది, మరి దాన్ని ఎలా Every క్యాప్చర్ day. చేస్తారు? Every day we have to keep in touch with what is going on. ఏ ఫ్యాబ్రిక్ బాగుంది, ఏ కలర్స్ బాగున్నాయి, ఏది వాడుతున్నారు. So you have to be up to date in fashion. So ఓకే. మరి ఒక పర్టికులర్గా ఒక థీమ్ తీసుకున్నారనుకోండి, దాన్ని ఎలా డిజైన్ చేస్తారు? మైండ్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆ టైంకి? లైక్ మీరు అన్ని కైండ్స్ ఆఫ్ ఫ్యాషన్స్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఒక డిజైన్ చేయడానికి మీరు ముందుకు వస్తారు. సో హౌ యూ డిజైన్? generally I see what is going on the trend right now, sequins are, nets are, lapate khadis are. So accordingly there are few ఇన్ people, దట్ ట్రెడిషన్ చూస్తాం, కల్చర్, ఎవ్రీథింగ్. and then what colors are going on this season, and mainly I concentrate on the regal stuff. I like gold colors, so more on gold fabrics I work. సోషల్ మీడియాలో తీసుకుంటే 25 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ యూ. సో 10 lakhs. 10 lakhs. ఓకే. ఎలా రియాక్ట్ అవుతున్నారు? అండ్ మీ గోల్డ్ కావచ్చు, డిజైన్ కావచ్చు, మీ శారీస్, ఎవ్రీథింగ్, మీ మొత్తం కూడా వాళ్ళు Gold, ఫాలో gold. అయిపోతూ ఉంటారు అనమాట. Yeah. సో హౌ యూ ఫీల్ ఫర్ దట్? Vega Entertainments actually called me once. Vikram garu phone chesi మీ ఫ్యాన్ పేజ్ స్టార్ట్ చేస్తా అంటే ఫ్యాన్ పేజ్ నాకెందుకు అన్న, Okay. నేను సెలబ్రిటీయా, మూవీ స్టారా, నథింగ్. No, Okay. there's so much because ఈ ఫొటోస్ వచ్చినాయి, we'll start a fan page. So I said okay, start. ఓకే. So I said start. So we started and the likes went almost to 10 lakhs and every photo maybe 2 lakhs, 3 lakh people like. I don't know, maybe they see simple person, or I don't say we are like, we're not movie stars, we are ordinary women. So when you see a normal woman also looking good, I think people like, same mohal chodukunda kotta mohal ani cheppi maybe they're liking. So I'm happy. యా, యాక్చువల్ మీరు ఇప్పుడు అంటున్నారు మూవీ స్టార్ కాదు అండ్ ఆర్డినరీ విమెన్ అని. సో యాక్చువల్ మీకు చాలా ఆఫర్స్ వచ్చినాయి ఫ్రమ్ ది బాలీవుడ్ ఆర్ టాలీవుడ్ సైడ్. Yeah. సో ఎందుకు రిజెక్ట్ చేశారు? If I act in movie, my father will lunch తీసేస్తారు. ఓ No, nothing like that. But generally, my family, we don't act in movies. There's nothing wrong. You should act. And I got
two good movies last year in Telugu, but mentally I'm not ready to do. Maybe I'll be doing a movie next year for London Film Festival, Oh. hopefully. ఓకే The talks are going on and I really like the script, and I should be doing a good character. Not I like to do a good character and a negative character. So maybe I think this is the right time. Maybe next year I should do. Yeah. నాన్నగారి విల్లులో శ్రీదేవి చౌదరి గారి పేరు మీద ఎంత ఉందో తెలుసుకోవచ్చా? No, I'm just joking. No. No? We have to work our hard. Whatever they give is blessing. ఓకే But what we have to earn. Example has to set for our children. So గ్రేట్. అండ్ ఇందాక లండన్ మూవీ గురించి చెప్పారు, దాని గురించి ఒకసారి చెప్పండి. nothing. They're just planning for the festivals for Cannes and London Film Festival. So the director is in Bombay, and we are planning to do. And hopefully, my friend Swati Sanghi is hearing to this interview. She should be producing the movie. Oh, I'm just kidding. no. Hopefully, she's hearing. I said. So I think we'll see. Let it happen. Then you'll know. You'll be the first person to know. ఓకే, ఇంకా ఫ్యాషన్ షోస్ కూడా చాలా వరకు చేశారు మీరు. Yeah. సో దాని ఎక్స్పీరియన్స్ అవి ఎలా జరుగుతూ ఉంటాయి? Once Neeta Lulla, one of the India's biggest designer, called అడిగింది నన్ను షో స్టాపర్ చేయమని. I said Neeta Lulla నన్ను మనం స్లిమ్ కాదు, what is there? And she said no, I want real people, real thing, and you have this flair on the. So I walked in couple of foundations, showstoppers and everything. I think it's nice when people say that, oh wow, she's beautiful, or that that confidence what you get when people say you're looking nice. It's nice. ఓకే, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియాలో 200 మెంబర్స్లో యు ఆర్ ఇన్ దట్ లిస్ట్. సో దీనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఈవెన్ దో యు ఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. Powerful has to do nothing to do with arrogance, and arrogance unte why will people bother? Kanti, tell me. I mean, you have to be nice human. ఎక్కడ చూపించాలి అక్కడ చూపించాలి. ఊరికే ప్రతి చోట చూపిస్తా ఉంటే there is no point. ప్రపంచంలో ప్రతి మ్యాగజైన్ కి మీరు కవర్ పేజ్ అయ్యారు. No, How you only feel? for India I did 3 covers right now. Okay. But London they asked me, and I said let me achieve something to do even the cover for that. Achieve Okay. చేయాలి కదా, ఊరికే చేసేమంటే it's not correct. And మరి ఇండియాలో కవర్ అయినటువంటి దీని గురించి ఒకసారి చెప్పండి. I did 3 covers, one for Tulip, one for AGL, which really good. The AGL magazine, I wish I bought it here. When the magazine was out, people said, is she Kareena or Madhuri? And I said, wow, I was very happy. And the makeup artist is good. ఓకే ఓకే My favorite makeup artist is Rishabh Khanna. ఓకే He can make ఒక కోతిని కూడా సూపర్గా చూపిస్తాడు. As monkey also he can show beautifully. So when I contacted him when he was in Bombay, I said, Rishabh, this is Sridevi, I want to do your makeup. And he's so busy. He said, I'm in France or somewhere, he said. I said, please, I'm doing my cover, can you come to India? And then he said, oh, I'm coming next month. Then I waited for next month. I said, can we postpone that cover page? Because I really wanted Rishabh only to do my makeup, because he's a fantastic artist. He's not Okay. a makeup artist. He's an artist. He's a painter. ఓకే. My face is basically, he knows, how to make a woman look beautiful. So I waited, and చేసేటప్పుడు I was not happy, I was saying, ఏంటి, what is he doing? ఏం చేస్తున్నాడు makeup? And finally, when I saw the output, he made me look like the two people. Everybody said either she looked like Kareena or Madhuri. ఓకే. I said, man, I love this man, Rishabh Khanna. So అప్పటి నుంచి Rishabh Khanna, any important event, any important photo shoots, I catch him. I said, please come. ఇప్పుడు కూడా అంతే. I was shooting very big shoot for the collection. ఓకే. He was in Bulgaria, I think, shooting for Balkrishna Garu movie. ఓ I said, please Rishabh, come. No. If you love me, come, Anand. Ante. There's nothing beyond that. ఓకే. He immediately flew down after the shoot, and he told Balkrishna Garu also that I'm going for Shri. Shri, very good friend, nagu chala manchi friend. Like that he told it him. So finally he's here. Yeah, luckily for your interview also, he did my makeup and hair and everything. ఇంకా టాప్ 50 సెక్సియస్ట్ ఉమెన్స్ ఇన్ ఏషియాలో మీరు సెలెక్ట్ అయ్యారు. ఫర్ దిస్ హౌ యూర్ ఫీలింగ్? No, I'm not selected for 50 sexiest women in Asia. I'm shortlisted. అచ్చా. Shortlist yet ఇంకా out, but shortlist yes, but I think I should win. But I said sexiest, my god, in which angle అనుకున్నాను. మన slim కాదు మన, but I think they looked at women in every aspect, whether you are good mother, good businesswoman, good friend. There's so many angles maybe they look, and always slim body doesn't mean that you are not beautiful. So it's like when they selected, I was so excited, man. At the age of chapna, యా. at the age of 44, I'm 44 years old, and you're winning the title of 50 sexiest woman is a very big thing. So అమ్మకు ఫోన్ చేసి చెప్పాను నేను, మన ఫ్యామిలీస్లో ఆ వర్డ్ తప్పు, సెక్సియస్ట్. మామ్, సెక్సియస్ట్ అంటే
there's nothing wrong. Then my son, I think, explained to my mother, there's nothing wrong in that. So it's okay. I mean, that generation has to understand. Yes. Sexiest is not just, man chinnappudu sexiest ante Jaymalini Jyotilakshmi anukuntam or these things. But today it's a very big thing to look good at a particular age. Life అయిపోయిందంటారు చాలా మంది లేడీస్ 44కి ఇంకేంటి మన వయసు అయిపోయింది కదా అంటారు. I think I'm young, I'm beautiful, I feel happy. Every year goes by, they say, please come for my 40th birthday అంటాను నేను. Shri, every year నువ్వు 40th birthday అంటా ఉంటావు ఏంటి అని. So I stopped my age at 40. ఓకే, So I've frozen my life at 40. కాఫీస్ అండ్ మూవీస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు కాఫీస్ అండ్ మూవీస్. సాధించినటువంటి అవార్డ్స్, అచీవ్మెంట్స్ అని ఒక్కసారి చెప్పండి. అవార్డ్స్ అయితే ఏం రాలేదు నాకు, ఇంకా చేయాలి. ఒక్క Okay. సినిమా చేస్తే కానీ కంప్లీట్ క్లోజ్ అయిపోద్ది డీల్ని. ఓకే, So that's why I said, let me do a movie next year. Maybe that Okay. time it will be really good. So, ఎంత చేసినా కూడా you do one movie, I think it closes the deal. ఓకే, So that's why I agreed. I said, okay, let me do, definitely. So maybe Okay. I'll win an award that time. ఓకే. మీరు ఉన్నటువంటి ఈ ప్రొఫెషన్లో ఎప్పుడైనా బాధపడిన రోజు ఉందా, ఎందుకు వచ్చాను దీంట్లోకి అని? Which- అంటే ఇప్పుడు ఫిలింలోకి, అంటే ఇప్పుడు మీరు ఉన్నటువంటి డిజైన్, ఫ్యాషన్? No. నో. I don't like it, I'll shut down. ఓకే, You should have that attitude. Anything makes మనకి బాధ కలిగిస్తా అంటే ఆపే ఆ పని చేస్తాం. ఓకే, Nobody's forcing నన్ను చేయమని కదా. యా, సో మై యాటిట్యూడ్ ఇస్ దట్. నన్ను ఏదైనా కష్టపడతా అంటే నేను చేయను. ఈ ఇంటర్వ్యూ నాకు హ్యాపీగా ఉంది, సో ఐమ్ టాకింగ్ హ్యాపీలీ. యా. ఇప్పుడు మూవీలో కూడా వెళ్ళాలి అని అనుకుంటున్నారు కదా, మరి అక్కడ కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అప్పుడు మేబీ? I will not do so many movies. I'm doing this because it's మనకు తెలిసిన productions and they know my mood, they know my family background, and you have to be right. ఓకే, You're going for that field. Today so many families, big family girls are doing acting, and there's nothing wrong in that. It's Okay. how you మనం ఎట్లా కండక్ట్ చేసుకుంటాం, మన అవుట్లుక్ కూడా పీపుల్ అలా చూస్తారు. అడిగినా ఏది మాట్లాడినా సరే చాలా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తున్నారు. సో యాక్చువల్లీ ఈ కాన్ఫిడెన్స్, ఈ ఏజ్కి రైట్ థింగ్ అనేది పాలిటిక్స్. చాలామంది లీడర్స్ మిమ్మల్ని పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వమని అడగడం కూడా జరిగిందని విన్నాం. సో ఫర్ దట్ యువర్ ఆన్సర్? Very tough field it is, but I always, when I was 6 years old, అద్దం ముందు నుంచొని స్పీచ్ ఇచ్చుకుందాన్ని. ఓ, 2 things I always wanted to become, a movie star or a Yeah. politician. ఓ, మూవీ స్టార్ అయితే నాన్నగారు నో వే అన్నారు, అసలు సినిమా ఫీల్డే నో అన్నారు. ఓకే, Politics again, I got married very young. ఓకే, Then when people ask me why don't you come in politics, I somehow, I don't know, maybe I'm not ready yet. Oh. It is you have to commitment ఇవ్వాలి, people చేయాలి. మనం వచ్చినా కూడా డబ్బుల కోసం రాము, డబ్బులు సంపాదించడానికి రాము. We want to come to serve the people, and definitely I will want to serve the people. So చాలా పేరు వచ్చింది, ఇటు బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, మీరు డిజైన్ చేసే ఫ్యాషన్ వైపు కావచ్చు, ప్రతి ప్రొఫెషన్లో కూడా మీరు పెట్టిన అడుగు, ఎక్కడైతే అడుగు పెట్టారో అక్కడ బాగా పాపులారిటీని సంపాదించారు. కానీ ఎక్కడ కూడా మీరు బయటకి అది ఎక్స్పోజ్ చేయలేదు, ఎందుకని? మీడియాకి నేనంటే చాలా ఇష్టం. I believe that myself, because I remember everybody from photographers to 22 years ఉన్నప్పుడు page 3 is very big thing. యా, ఏ పార్టీకి వెళ్ళినా I used to be there. ఓ, దెన్ ఐ సెడ్ ఇంకా తీయొద్దు ఆ ఫోటోలు, ఇంకా వయసు అయిపోయింది, ఇంకేం ఫోటో మేడం, ఎంత తీసినా మీ ఫోటో వేస్తేనే మాకు గ్లామర్ వస్తుందని. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఎవ్రీ మీడియా లవ్డ్ మీ, ఎవ్రీబడి సపోర్టెడ్ మీ. నేను ఏం చేసినా దే ఎంకరేజ్ మీ. సో ఐ థింక్ ఇట్ ఇస్ ఈవెన్ సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా వరకు పార్టిసిపేట్ చేశారు. ఈవెన్ దో అక్కడ కూడా మీ పేరు బయటకు రాకుండా యు ఆర్ వెరీ Yeah. కామన్ కూల్. చారిటీ ఈజ్ సంథింగ్ మనం ఊరికే చెప్పి చేసేసుకొని మన డబ్బులు బయటకు వెళ్తా అంటే చెప్పకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్, హెల్ప్ చేసామా, కామ్గా ఉండాలి, చేసి వెళ్ళిపోవాలి. బట్ యూ కేమ్ టు నో దట్ ఐ డిడ్ లాట్ ఆఫ్ చారిటీ, సో దట్స్ ఎనఫ్. లైక్ ఈ ఫ్యాషన్ ప్రొఫెషన్లోకి వచ్చేవారు చాలా మంది కూడా ఇష్టపడుతుంది. ఈ జనరేషన్ అయితే చాలా మంది వస్తున్నారు కూడా. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహాలు? Be confident, do what is right, and ultimately respect your parents. ఎస్, అప్పుడు ఆ టైంలో మనకు ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు ఏం చెప్తా అంటే, ఏంటి ఇలా చెప్తారు అలా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మై స్మాల్ బిందీ, నాకు బిందీ అంటే ఇష్టం ఉండేది, చిన్నది పెట్టుకో, అమ్మ అనేది ఎప్పుడు పెద్దది పెట్టుకో అందంగా ఉండేది. బట్ టుడే ఐఎమ్ డూయింగ్ ఇట్ అండ్ ఐ లుక్ లైక్ మై మదర్. ఓకే, సో ఐ థింక్ యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ పీపుల్ అండ్ లిసన్ టు ది అడ్వైస్. డూ వాట్ యూ వాంట్, ఏం కావాలో అది చేసుకో, బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు టేక్ పీపుల్స్ అడ్వైస్ అండ్ డూ ద రైట్ థింగ్. మాట్లాడుకున్నాం యాక్చువల్లీ అకార్డింగ్ టు జనరేషన్ ఫ్యాషన్ అనేది కూడా మారిపోతుంది. Yeah. ఆ ఫ్యాషన్ కొంచెం లిమిట్స్
పుట్టి వెళ్ళడం వల్లనే చాలా వరకు అఘాయిత్యాలు పెరుగుతున్నాయి, Yeah. థింగ్స్ లైక్ రేప్ ఇలాంటివి Yeah. జరుగుతున్నాయని. Yeah. సో హౌ యూ రియాక్ట్ ఫర్ దిస్? I think woman is at fault here because మనం తయారవుతాం కూడా డిగ్నిఫైడ్గా తయారవ్వాలి. యూ హ్యావ్ టు డ్రెస్ వెల్. లైక్ ఇంతకు ముందు కూడా చూసుకుంటే కొంతమంది పాలిటిక్స్ దీన్ని పాయింట్ అవుట్ చేయడం కూడా జరిగిందనమాట. సో డ్రెస్సింగ్ సెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే Yes. ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అనేది. హౌ యూ సపోర్ట్? నో, ఐ వుడెంట్ సే డ్రెస్సింగ్ కరెక్ట్ ఉంటే అది అవ్వదని కాదు, బట్ 90% యూ హ్యావ్ టు డ్రెస్ డిగ్నిఫైడ్లీ. People also respect you when you go dignifiedly. I can come here in short skirt and sit with you. I can wear even jeans and come, but then the grace and everything shows how you dress and how you feel. So మీరు మీ పర్సనల్గా చూసుకుంటే ట్రెడిషనల్ వన్కి ఆర్ వెస్టర్న్కి దేనికి సపోర్ట్ చేస్తారు? విచ్ యూ లైక్ మోస్ట్? depends on the occasions, how you want to dress. Occasion patti ready aval. When I'm abroad, I even wear short skirts, so it's Okay. okay. So how you are, be a Roman in Rome antaru. So Yeah. you know how you are in Hyderabad lo ela people మన ఆంధ్ర ప్రేక్షకులు ఎలా చూడాలి, మంచి బట్టలు వేసుకుందా, మంచి నగలు వేసుకుందా, చక్కగా ఉందా, పోగులు బాగున్నాయా. సో యూ నో యూ డ్రెస్ లైక్ దిస్. ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొస్తే ఎవరు చూస్తారు? ఈ ఇంటర్వ్యూ ఎవరు చూడరు. ఓకే. మనం మూవీ స్టార్ కూడా కాదు కదా. ఇప్పుడున్నటువంటి టాలీవుడ్ యాక్టర్స్లో ఎవరు ద బెస్ట్ అనే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటారు? లైక్ డ్రెస్సింగ్లో Nobody. నో వన్. No. Tollywood, nobody. ఇన్ బాలీవుడ్? Bollywood, I think Kajol. ఓకే. She's very well dressed. Vidya Balan is my favorite. ఓకే. వెస్టర్న్గా తీసుకుంటే? Katrina Kaif. దట్స్ ఇట్. She's and Kareena Kapoor. Best. వాట్ అబౌట్ టాలీవుడ్? Honestly, I like older generation Jaiprada. Oh. Not that she's close to me, but Jaiprada is so beautiful. ఓకే. ఇంకా టాలీవుడ్లో మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. I don't have any. నో వన్. No. ఓకే. నా పేరు వాళ్ళు చెప్పరు కదా, నేను ఎందుకు చెప్పాలి వాళ్ళ పేరు? ఊరికేనా. Most of them are good friends. Okay. Very good friends. ఓకే ఫైన్. But I never take advantage of them. I don't need them at all. So గుడ్. recently for my shoot for HRH brand the Hmm. I shot with my friends who are socialites, industrialists, doctor and a movie star. So I asked Madhushalini, Telugu ammai, యా. and she did amazing shoot. She said, Akka, thank you for calling. I'm so excited, and she was so happy to do the shoot. ఓకే. So whenever I ask people, they will definitely oblige and they'll do it for me. There's a saying, you know, యా. తమిళనాడులో జయలలితను అమ్మ అంటే ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని అక్క అంటారు కదా. దే ఆస్ మీ, ఐ సెడ్ ఎవ్రీబడి కాల్స్ మీ అక్క. సో అట్టాగే ఒకరోజు కూర్చుంటే ఒక గుడ్ లుకింగ్ బాయ్ వాజ్ కమింగ్, మ్యాన్ వాజ్ కమింగ్ టువర్డ్స్ మీ. ఏంటి వస్తున్నాడు చూసా, ఐ డోంట్ నో హూ హీ వాజ్. అక్క హౌ ఆర్ యూ అన్నాడు. అదే హూ ఆర్ యూ అన్నాను. ఐమ్ జహీర్ ఖాన్ అన్నాడు. విచ్ జహీర్ ఖాన్ అన్నా. ఓకే. ఐమ్ ఇండియా ప్లేయర్ అక్క, మధుకర్స్ ఫ్రెండ్ అన్నాడు. ఓకే. I said, wow, you're calling me akka too? So, but I'm happy. Okay. You know, it's a respect what people give, and a lot of people said, you know, that you're known as akka. Even in Bollywood, they call me. You're known as akka in Andhra Pradesh. So, but it's a respect. So, Yes. everybody, I think. Most of them I know, even from Delhi circles. We can't name them specifically because it's not good to name your friends when they're in Okay. high circle. Whoever I call or talk or ask them anything, they will definitely do my work. ఓకే. మీరు ఫ్యాషన్ ఫీల్డ్లో ఉన్నారు, బట్ మీకు ఫ్రెండ్స్ ఎక్కువ పాలిటిక్స్లో ఉన్నారంటున్నారు. సో మీరు ఎక్కువ సర్వీసింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మీరు ఒక లీడర్ అవుతారు, గ్రేట్ లీడర్ అనిపిస్తోంది. ఐఎమ్ షూర్ ఫర్ దిస్. Thank you, Kanti. I hope so. ఇట్స్ గుడ్. అండ్ ఇంకా మీరు ఫ్యాషన్ ఈ ప్రొఫెషన్లో మంచి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేశారు. మరి ఈ ఎక్స్పీరియన్స్తో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచన ఏమైనా? No, I definitely want to go to Lakme Fashion Week one day. Hopefully I will, and but I'm not ready yet because మనం ఫ్యాషన్ టెక్నాలజీ స్కూల్కి వెళ్ళలేదు, మనం ఏం చేయలేదు, మనం సెల్ఫ్గా నేర్చుకున్నాం. సో ఇట్స్ టేకింగ్ టైమ్ ఫర్ మీ. సో ఇట్ టుక్ నౌ 2 years to come to stage what I am now. So it will take maybe a year more to establish చేసుకొని స్లోగా చేసి చేద్దాం. ఓకే. ఇప్పుడు మీరు ఒక పీక్ స్టేజ్లో ఉన్నారు, ఏది చేసినా చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తుంటారు. సో Yeah. వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? Future, I don't think I told you. Whatever comes on my way, మనం డబ్బులు అన్నం కోసం సంపాదించక్కర్లే, అవన్నీ ఇట్స్ టేకెన్, ఇట్స్ దేర్. సో నవ్ యూ హ్యావ్ టు ఎవ్రీ స్టెప్ ఐ టేక్, ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ అండ్ గుడ్ నేమ్. సో ఇప్పుడు జనరేషన్ తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇట్ వాస్ రాంగ్ రైట్, ఐ డోంట్ నో, బట్ చెప్పుకోవడానికి అట్లా లైక్ లివింగ్ రిలేషన్షిప్స్ ఇలాంటివన్నీ కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో ఈ దీనిపైన మీ అభిప్రాయం? I don't know, this generation living relations, it's again personal. I mean, I don't want to say, oh, living relationship correct annu, but sometimes I feel పెళ్లి చేసుకుని డివోర్స్ల కన్నా ఇది బెటర్ అనిపిస్తుంది. అట్లీస్ట్ యుల్ నో అండ్ దెన్ యూ గెట్ మ్యారీడ్. బట్ ఐ వుడెంట్ సపోర్ట్ దట్. నాకు కూతురుంటే ఇవాళ నేను ఈ మాట మాట్లాడేదాన్ని కాదు. ఓకే. కొడుకున్నాడు కాబట్టి మేబీ ఈజీగా చెప్పేసాను, సో ఈజీలీ. సో అంటే మీ ఒపీనియన్ ఇట్స్ రాంగ్ రైట్? It is not correct, I feel, because even if I'm modern, I'm extremely broad-minded, there's certain things we have to follow
our norms, our families, మన సంస్కారం Okay. is very very important. ఓకే And somehow it doesn't work out. మన culture ki it doesn't work out. Maybe Okay. Western culture, live-in will work out, but not to our culture, no. ఓకే మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది విమెన్ ఆర్ గర్ల్స్ చాలామంది ఉన్నారనమాట. వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా వాట్ ఎవర్ మీ ప్యాషన్ ఇలాంటివి కాకపోయినా అసలు రియల్ లైఫ్లో ఒక బతకడానికి చాలామందికి ఎన్నో విధాలుగా ఎన్నో వైపుల నుంచి లైఫ్ని లీడ్ చేసే ఛాన్స్ ఉన్నా సరే చచ్చిపోవడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇంకా వాళ్ళల్లో పేషెన్సీ తగ్గిపోయి ఇలా చేస్తున్నారు. సో వాళ్ళందరికీ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? Honestly, suicide you should never think, because every day is a new day and a new bright day. You have to go through this tough time to see that sun ray. And I've been through a lot in my life, and I didn't lose the confidence nor anything. Okay, you may say, "Make easy, Shri. It's easy for you because you come from big family." No, even big family, and it's a very tough life. You have to have the determination, dedication, and discipline. ఓకే Determination, dedication, and discipline. Three things, and your character, and you'll get there. You do the right thing at the right time ఓకే with the support of friends and family. I think everybody should follow that. 3 D's undone. ఓకే గుడ్. మీ డ్రీమ్ అండ్ ఫ్యూచర్ అంబిషన్? You told no, Kanti, I should sit in parliament దట్స్ యువర్ డ్రీమ్. and then maybe a movie. Let's see. Okay. If it works out, Definitely maybe a next year I success. should do a movie, yes. ఫైనలీ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? The message I like to give the HMTV viewers is live and let live policy. Meeru batakandi, mammalni batakanivanడి. And 2, 3 D's: discipline, dedication, and determination. Every woman should have this with a great character and moral. ఓకే థ్యాంక్ యూ శ్రీదేవి చౌదరి గారు. యాక్చువల్లీ ఒక పీక్ స్టేజ్లో ఈరోజు మీరున్నారు. ఇన్ని అప్ అండ్ డౌన్స్ పెయిన్స్ వచ్చిన ప్రతిదాన్ని కూడా చాలా డిఫీట్ చేశారు, ఎదురు వెళ్ళారు దానికి. సో ఇలాగే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా, రోల్ మోడల్గా ప్రతి ఒక్కరు కూడా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank you, Kanti, for the beautiful interview. థ్యాంక్ యూ. And thank you, HMTV too. Thank you so much. సో ఇదండి ఇవాళ కాఫీస్ అండ్ మూవీస్. స్టే ట్యూన్ టు HMTV.